నాకు ఒక మాట ఎంత ఇష్టం అంటే, ఆయన ఎవ్వనికి నీ దూరంగా ఉండువాడు కాడు. చాలా సార్లు మనం ప్రేమించిన వాళ్ళు దూరం అయిపోతారు, మన సొంత వాళ్ళు దూరం అయిపోతారు, తల్లిదండ్రులు దూరం అయిపోతారు, ఇష్టపడిన వారు దూరం అయిపోతారు, స్నేహితులు దూరం అయిపోతారు. కానీ ఈయన ఎలాంటి దేవుడు అంటే దూరం అయ్యే దేవుడు కాదు. చదవండి, ఈ కుటుంబ ఆదరణ కొరకు, అంతేకాదు ఈ సంవత్సరం అంతా దేవుడి కుటుంబాన్ని కాపాడినందుకు కొన్ని మాటలు మనం చూస్తే చూడండి. దయచేసి దేవుడు అపోస్తుల కార్యముల గ్రంథము 17వ అధ్యాయము 27వ వచనం. అపోస్తుల కార్యముల గ్రంథము 17వ అధ్యాయము 27వ వచనం చదవండి. మరియు యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఎవరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి కడవులాడి కనుకొందురేమో అని తన్ను వెదుకు నిమిత్తము ఇదే కాలమున వారి నివాస స్థలము యొక్క పొలిమెరలను ఏర్పరిచెను. ఆయన మనలో ఎవనికి ఈ మాట అండి, మనలో ఎవనికి దూరంగా ఉండేవాడు కాదు. ఈ మాట ఎంత ఆదరణ ఇస్తుందండి. ప్రభా ఎక్కడున్నావు అంటే నీ పక్కనే ఉన్నాను. ఎక్కడున్నావు? నీ దగ్గరే ఉన్నాను. మనుషులు ఏమంటారో తెలుసా? ఎక్కడున్నావు? దారిలో ఉన్నాను. ఎక్కడున్నావు? బస్ స్టాండ్ దగ్గర ఉన్నాను. ఇదే చెప్తా ఉంటారు. మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, వస్తానని చెప్పాడు. ఎక్కడున్నావంటే దారిలో రైల్వే స్టేషన్ అన్నాడు. ఇప్పటికి 5 సంవత్సరాలు అయింది, రాలా. మనుషులు ఎప్పుడూ దూరంగా ఉంటారు, దేవుడు ఎప్పుడు దగ్గరగా. మా చిన్నప్పుడు విబిఎస్ లో నాకు ఒక పుస్తకం ఇచ్చారు గిఫ్ట్. ఎంత మంచి పుస్తకం అంటే, ఆ పుస్తకం పేరు ఏంటంటే గాడ్ ఈజ్ నియర్, దేవుడు మనకు దగ్గరగా ఉండేవాడని. మీకు ఇప్పుడు కూడా దొరుకుతుంది పుస్తకం. అది ప్రతి సంవత్సరం ఉంటుంది ఆ పుస్తకం. అది రోజుకొక పేజీ డేట్ వైజ్ గా ఉంటది అనమాట. గాడ్ ఈజ్ నియర్, డైలీ బ్రెడ్ లాగా. ఆయన మనకు దగ్గరగా. కాబట్టి ఎలాంటి దేవుడు అంటే ఆయన మనకు దూరంగా ఉండేవాడు కాడు. గుర్తుపెట్టుకోండి, మన జీవితంలో మనకు ఎవరు దగ్గర అవుతారనుకుంటామో వాళ్ళు దూరం అవుతారు, ఎవరు దూరం అవుతారనుకుంటామో వాళ్ళే దగ్గర అవుతారు. మన కష్టాల్లో ఆయన దగ్గరగా ఉంటాడు, మన బాధల్లో ఆయన దగ్గరగా ఉంటాడు. కరోనా టైంలో అందరూ ఏమైపోయారు? దూరం అయిపోయారు. నేను మొన్న కూడా చెప్పాను, ఒక ఇంటికి వెళ్తే ఒకసారి విజిటింగ్ ఒక గ్రామంలో, అక్కడ ఆ పక్కన అన్ని పాత వస్తువులు పడేసి ఉన్నాయి. అక్కడ ఒక పెద్ద కర్ర, అంత దారుంది కర్ర. ఆ కర్రకు ఒక పళ్ళెం కట్టారండి. ఏం కట్టారు? భోజనం తినే ప్లేట్ కట్టారు. ఇదేందన్నా ఈ కర్రకి ఏదన్నా గడగడతారు, ఏదో కొడవలు కడతారు, ఏంటి మీరు పళ్ళెం కట్టారంటే ఆయన అన్నది ఏంటంటే, అన్నది నా పల్లెమేనన్నా, కరోనా టైంలో నాకు ఇచ్చింది ఇదేనన్నా, గుర్తుగా ఉంచామన్నా. సొంత భర్తే దూరంగా ఉండటం అంట, మళ్ళీ దూరంగా ఉండి తీసుకోవడం. సొంత తండ్రి దూరంగా భోజనం పెట్టడం. కారణం, దగ్గరగా ఉంటే ఏమవుతో, నాకేమొచ్చిద్దో, నాకేం అనారోగ్యం వచ్చిద్దో, నేను చచ్చిపోతాను. ఓ బ్రదర్ చెప్తున్నాడు, కరోనా రాగానే ఆ సిస్టర్ పుట్టింటికి వెళ్ళిందంటే ఇంకా రాలేదంటే. ఏమా కరోనా పోయింది, రావచ్చుగా అంటే ఇంకో వేవ్ ఉందంటగా. ఎంత సొంత వాళ్ళైనా ఏమైపోతారు? దూరం అయిపోతారు. కానీ అమ్మా, నీ కష్టాల్లో దగ్గరగా ఉండే దేవుడు, నీ కన్నీటిలో దగ్గరగా ఉండే దేవుడు, తండ్రి వలే దగ్గరగా ఉంటాడు, తల్లి వలే దగ్గరగా ఉంటాడు. ఎంత బాగుంది. ఆయన దూరంగా ఉండేవాడు. దుఃఖంలో ఉంటున్నా, ఒంటరిగా ఉంటున్నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన నీకు దూరంగా ఉండేవాడు కాదు. ఇది మొట్టమొదట, ఆయన దూరంగా ఉండేవాడు కాదు. రెండవది చూస్తే ఆయన ఎలాంటి వాడు? 69వ కీర్తన 33వ వచనం. 69వ కీర్తన 33వ వచనం చదవండి. 69:30. యెహోవా దరిద్రుల మొరను ఆలకించువాడు,
ఖైదులో నుంచబడిన వారిని, తన వారిని. రెండోది, ఆయన ఏం కాడంటే తృణీకరించేవాడు. మనల్ని అయితే అందరూ ఏం చేస్తారు? తృణీకరించేస్తారు. మన రూపాన్ని బట్టి తృణీకరిస్తారు, మన పేదరికాన్ని బట్టి తృణీకరిస్తారు, మన తక్కువ ఉద్యోగాన్ని బట్టి తృణీకరిస్తారు. కానీ ఆయన తృణీకరించువాడు. ఓ మాట చెప్పనా, నేను ఎంతమంది ఎన్నిసార్లు తృణీకరించుంటారు, అవునా కాదా? కొన్నిసార్లు ఇంట్లో వాళ్ళు కూడా ఏం చేస్తారు? తృణీకరిస్తారు. ఒకవేళ నువ్వు అనారోగ్యంగా ఉంటే, నువ్వు బలహీనంగా ఉంటే, నువ్వు వ్యాధిలో ఉంటే, మంచంలో ఉంటే ఏం చేస్తారు చెప్పండి? తృణీకరిస్తారు. మనం ఒక సాక్ష్యం వింటున్నాం. ఆ తండ్రి ఒకటే దిగులు పెట్టుకున్నాడంట, నా బిడ్డలు చూడాలి, నా బిడ్డలను చూడాలి, కష్టపడి పెంచాను. ఆ బిడ్డలకు చెప్పారంట, అమ్మి నాన్న ఆశపడుతున్నాడమ్మా, ఒక్కసారి వెళ్ళి కనపడొచ్చుగా, మేము ఆ దరిదాపుల్లో కూడా వెళ్ళమండి అంటున్నారు. ఎందుకంటే అక్కడ వాసన వస్తుంది మాకు. పిల్లరా, సొంత తండ్రి పిల్లరా చివరికి చనిపోయేదాకా వాళ్ళు తృణీకరిస్తూనే ఉన్నారు. ఇవి మానవుల సంబంధాలు ఇలాంటివి, మానవుల ప్రేమలు ఇలాంటివి. కానీ దేవుని ప్రేమ ఎలాంటిది? తల్లిని మించిన ప్రేమ చూపిన మరువని ప్రేమ, తల్లిని మించిన ప్రేమ చూపిన మరువని ప్రేమ, తల్లి మరచిన మరువడేసు నిరతము, తల్లి మరచిన మరువడేసు నిర. ఈ పాట పాడాలంటే మా స్మార్ట్గా స్పెషలిస్ట్ ఈ పాట. కాబట్టి ఎవరంట ఆయన? తృణీకరించువాడు. ఎలాంటి పరిస్థితిలో వచ్చినా తృణీకరించడు, ఎలాంటి కష్టాల్లో వచ్చినా తృణీకరించడు. క్రిస్మస్ పండుగ వస్తుందండి. ఎంతమంది మనల్ని ప్రేమించే వాళ్ళు ఉన్నారు, ఎంతమంది తృణీకరించే వాళ్ళు ఉన్నారు. క్రిస్మస్ పండుగ పాపం చర్చికి వెళ్ళాలని చెప్పని ఒక ఆయన వెళ్ళాడంట. వెళ్ళగానే చూశారంటే, ఏమయ్యా ఏంటి నీకు సరైన బట్టలు లేవు, రేమాన్స్ కుట్టించుకోలేదేంటి? నేను పేదవాడినండి, కనీసం సూట్ ఉందా? లేదు. కనీసం షూస్ ఉన్నాయా? వుడ్లాండ్ లేదు. నువ్వు రాకూడదు, ఇలాంటి వాళ్ళు బయటే మందిరంలో ఆరాధించకూడదంటే, అయ్యో పండగ రోజు, క్రిస్మస్ రోజు అని బాధపడుతూ చర్చి బయట అక్కడ టేబుల్ ఉంటే అక్కడ బయట బల్ల మీద కూర్చొని ఏడుస్తున్నాడు. ఆ పక్కన ఇంకొక ఆయన ఇంకా ఏడుస్తున్నాడంట, ముందే కూర్చున్నాడంట. ఏమండి మీరెందుకు ఏడుస్తున్నారంటే, అయ్యా నన్ను త్రోసేశారని. నువ్వు ఎందుకు ఏడుస్తున్నావంటే, ఆ మొదట ఆయన అన్నాడంట, నన్ను కూడా లోపలికి రానియట్లేదు అయ్యా. అప్పుడు అడిగాడంట మొదట ఆయన, అయ్యా నీ పేరేంటి, నేను ఎందుకు తోసారంటే, నా పేరు యేసు పాదం అన్నాడు. మరి నీ పేరేంటయ్యా అంటే, నా పేరు యేసు ప్రభు అన్నాడు. యేసు ప్రభువును కూడా ఏం చేశారు? వద్ద సూట్లో రా, ఈ అంగి గింగి మాకు వద్దు, అందులో ఏంది ఇవన్నీ గాయాలు ఇవన్నీ ఏంది మాకు వద్దాయా? ప్రభువును కూడా తృణీకరించే లోకం. కానీ ఇలాంటి సమయంలో ఈ ఆదరణకరమైన మాట ఎంత బాగుందండి. ఆయన తృణీకరించేవాడు, ఆ ఎద్దుకు వచ్చేవాడిని నేను ఏమాత్రమును, నువ్వు ఏ పరిస్థితిలో అయినారా. బాగుందండి. ఆయన తృణీకరించేవాడు. ఆ తప్పిపోయిన కుమారుని అందరూ తృణీకరించారు. చివరికి పందులు కూడా ఏం చేసినాయి? తృణీకరించేసాయి. పందులు అన్నయ్య అంట, కొత్త బట్టలు వేసుకుంటాను రాయ్యా, మా దగ్గర నీట్గా ఉండాలని. అంటే ఎక్కడున్నాయి బట్టలు? అలాంటి పరిస్థితుల్లో ఎక్కడికి వెళ్ళాడు? అబ్బా, ఎక్కడికి వెళ్ళిపోయాడు? తండ్రి దగ్గరికి. చిన్నప్పుడు ఒక పాట ఉండేదండి. ఆ తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు, నా తండ్రి నన్ను చూసి. మీరు కూడా విజయవాడలాగా ఉన్నారు. నేను పాడినంతసేపు అంటారు, తర్వాత ఆపేస్తారు. మార్గము చూపుము ఇంటికి నా తండ్రి. గొప్ప దైవజనుడు మాసిలమణి గారు రాశారు. మాధుర్య ప్రేమ ప్రపంచము
చూపించు ప్రీతి మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు ప్రీతి పాప మమతల చేత పారిపోయిన నాకు ప్రాప్తించే క్షేమము పరిశోధాపము తండ్రి పంతులు క్షేమము పాప మమతల చేత పారిపోయిన నాకు ప్రాపించే క్షేమము పశ్చాత్తాపము నుండి పంపును క్షేమము ముఖము చెల్లని నాకు పుట్టించే ధైర్యము ప్రభు నీదు సిలువ ముఖము చెల్లని నాకు పుట్టించే ధైర్యము మార్గము చూపుము ఇంటికి నా తండ్రి మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు తండ్రి. ఏంటంటే ఆయన ధృవీకరించాడా? ఈ రోజుల్లో తండ్రులు అయితే చెప్పండి, అప్పుడు కాబట్టి ఈ రోజుల్లో తండ్రి అయితే రాయ్ ఆ గేట్ దగ్గర ఆగిరా, ఏ ముఖం పెట్టుకుని వస్తున్నావురా, అయితే వచ్చావు కానీ తానం చేసిరా, స్ప్రే కొట్టుకొని రా, పొట్టట్లు వేసుకొని రా, ఇప్పుడే నా దగ్గరికి రా అంటారు కదా ఈ రోజుల్లో. కానీ ఆ తండ్రి అయితే వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి కౌగిలించుకున్నాడు. ఈరోజు అమ్మా అదే అంటున్నా, జర్మయ్య గారు తండ్రిగా లేడు కానీ పరమ తండ్రి ఉన్నాడు. ఎందుకని ఒక మాట ఉంది కదా, పరిశుద్ధాలయం ముందున్న దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు విధవరాళ్లకు న్యాయకర్తయునై ఉన్నాడు. కాబట్టి రెండోది ఆయన తృణీకరించువాడు అందరు నిన్ను తృణీకరిస్తారు. నిన్ను ప్రేమించిన వాళ్ళే నిన్ను తృణీకరిస్తారు, నువ్వు ఇష్టపడిన వాళ్ళే నిన్ను తృణీకరిస్తారు. కాబట్టి మొట్టమొదట ఆయన దూరంగా ఉండేవాడు కాడు. ఎంత బాగుందండి ఈ మాట, ఆదరణ. రెండవది ఆయన తృణీకరించువాడు కాడు. మూడవది చూస్తే ఆయన ఎలాంటి వాడు కాడు అంటే చూడండి, దేవుని వాక్యంలో నుంచి 94వ కీర్తన 14వ వచనం. 94వ కీర్తన 14వ వచనం. యెహోవా తన ప్రజలను మూడవది ఎవరు కాదంట, ఆయన ఎడబాయువాడు. అబ్బా ఎంత బాగుందండి. ఎడబాయటం అంటే అర్థం ఏంటి? ఎడబాయటం అంటే అర్థం ఏంటంటే దూరంగా ఉంటారు, దగ్గరుండి ముఖం చూపించకపోవటం. ఇక్కడే ఉంటారు పక్కనే, కానీ ముఖము మీరు కాదు, వేరే ఊరోళ్ళ సంగతి చెప్తున్నాను. నువ్వు కష్టాల్లో ఉన్నావా చూస్తారు, ముఖం ఎడబాబుతారు. అందుకని దీన్ని ఏమంటారు? ఏ ముఖం అంటారు? ఎడముఖం. ఎడముఖం దగ్గరలో ఉండి ముఖం చూపించటమే ఎడబాయటం. ఎందుకులే వెళ్ళటం, ఎందుకులే, వారు కష్టాల్లో ఉన్నారు ఎందుకు వెళ్ళటం, వాళ్ళు బాధల్లో ఉన్నారు ఎందుకు వెళ్ళటం, వాళ్ళు దుఃఖంలో ఉన్నారు ఎందుకు వెళ్ళటం. ప్రభు అన్నాడు, దుఃఖించు వారింటికే వెళ్ళండి. మాకు ఒకసారి ఒకే రోజు 2-3 మీటింగ్స్ వస్తాయి. చెప్తారు, మా అన్న ఫలానా 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 అని చెప్పి ముందే చెప్తారు. అది రాసుకొని ప్రార్థన చేసి చెప్తాం బ్రదర్ అంటాం. అప్పుడు మేము ప్రార్థన చేస్తాం. ఏమని చేస్తానంటే, ప్రభువా మరి ఏ కూడికి వెళ్ళాలి? ఏ కూడికి? ఒకటేమో వివాహ వేడుకంట, అదే రోజు దీనికి వెళ్ళాలా. రెండోదేమో పెళ్ళయిందంట, శ్రీమంతాల వేడుకంట, దానికి వెళ్ళాలా. మూడోదేమో బిడ్డ పుట్టాడంట, ఉయ్యాల వేడుకంట. మరి నాలుగోదంట పాపం వాళ్ళ నాన్నగారు చనిపోయారంట, ఆదరణ కూడికంట. ఇప్పుడు ABCDలో మేము ఏం పెట్టాలి? ఏం సెలెక్ట్ చేసుకోవాలి? నథింగ్ బట్ డెత్. దుఃఖంలో మరణంలో ఉన్న ఇంటికి మనము చాయిస్ ఫస్ట్ ఎవరికి ఇస్తాం? వాళ్ళకే. ఎందుకంటే అలాంటి వారి దగ్గరికే. మనమైతే
అన్న డి తప్ప ఏబిసి ఏదైనా ఓకేనన్న. అట్లా ఉండకూడదు, అట్లా ఉండదు. ఆయన ఎడబాయువాడు. ఎంత బాగుందండి ఈ మాటలు ఏంటంటే, ఎడబాసేవాడు కాదు బాబా నువ్వు, నిన్ను ఎడబాయువాడును కాదు. ఏదో పాట ఉంది కదా, ఏంటి ఆ పాట? ఆ ఆ ఏంటంట? ఆ ఆ ఇంకా చాలా ఉన్నాయి, అదొకటేనా? ఎంత బాగుందండి. ఆయన ఎన్నడు నిన్ను విడువను, ఎన్నడు. మూడవది, ఆయన ఎడబాయివాడు. ఎడబాయిటువంటి గుర్తు పెట్టుకోండి, దగ్గర ఉండి కూడా నీకు కనపడకుండా ఉంటారు కొంతమంది. వాడు దగ్గరలోనే ఉంటారు, ఆ ఊర్లోనే ఉంటారు, కానీ నీకు కనపడతారు, నిన్ను చూడరు, నిన్ను పట్టించుకోరు, నీ దగ్గరకు రారు. కానీ దేవుడు అలాంటి వాడు కాడు. ఎడబాయి, ఆయన తన భక్తులను ఎన్నడు ఎడబాయడు. ఈ కాడు అనే మాట ఈరోజు వర్తమానం అంతా కాడు. ఆయన కాడయ్యా, అట్లాంటోడు కాదయ్యా, అలాంటోడు కాదయ్యా, అలాంటోడు కాదు. అందుకని దావీదు అనుకున్నాడంట 116:11, ఏ మనుషుడు నమ్మదగిన వాడు కాడనుకున్నా, కానీ ఒక ఆయన ఉన్నాడు, ఆయన అట్లాంటోడు కాదు. ఆయన ఈరోజు చూడండి, ఎంత మంచోళ్ళు అనుకుంటామో వాళ్ళే మనకు చెడు చేస్తారు, ఎంత స్నేహితులు అనుకుంటామో వాళ్ళే శత్రువులు అవుతారు, మనం ఎంత ప్రేమిస్తామో వాళ్ళే మనకేం చేస్తారు, ద్రోహము చేస్తారు. యేసు ప్రభు ఎంత ప్రేమించాడు ఇస్కరియోతు యూదాని. యోహాను యేసు ప్రభుని ఎక్కువ ప్రేమించినా యేసు ప్రభు ఇస్కరియోతు యూదాని ప్రేమించాడు, బాధ్యతలు ఇచ్చాడు, పరిచర్య ఇచ్చాడు, గొప్ప పేరు ఇచ్చాడు, ఇక అన్ని ఆయనకే అప్పచెప్పాడు. కానీ ఏం చేశాడు? యేసు ప్రభు ఇచ్చిన డబ్బుల కోసం ఆయన్ని అమ్మేశాడు. ఇలారా ఎడబాయి వాడు, ఎడబాస్తున్నారా చాలు. మా విజయవాడలో ముత్యాలంపాడులో సహోదరుడు ఉండేవాడు, యవనస్తుడు, అమ్మా నాన్న లేరు, ఈ పెయింటింగ్ పని చేసుకుంటా ఉండేవాడు. ఒక రోజున ఏంటో కొంచెం కడుపులో నొప్పి వస్తుందో, బాగా తగ్గట్లేదని వెళ్తే కిడ్నీస్ 2 పాడైపోయినాయి అంట. అప్పటికే చాలా సివియర్ అయిపోయింది. ఆ రోజుల్లో 20 సంవత్సరాల క్రితం ఆ రోజుల్లోనే 50,000 అవుతున్నారు ఆపరేషన్ చేయాలంటే. 50,000. కష్టపడ్డాడు, అక్కడ ఇక్కడ అప్పు చేసుకొని కష్టపడిన డబ్బులన్నీ చూసుకొని 50,000 పట్టుకొని వెళ్తే హాస్పిటల్కి, అయ్యా మరి నీకు పక్కన ఎవరిని ఉండాలి, ఎవరిని ఉన్నారా? అమ్మలేదు, నాన్న లేరు, ఫ్రెండ్స్ ఎవరున్నారంటే మా దూరపు చుట్టం ఒక అక్క ఉంది, సొంత అక్కే ఉంది, మరి ఆమెను పిలిపించాయా, దగ్గర ఒకళ్ళు ఉండాలంటే. సరే అక్క బావ వచ్చారు. ఎక్కడికి? తమ్ముడా ఏం పర్లేదురా, మేము చూస్తాం లేరా, ఇక్కడ అక్క బాగున్నా, మదిగోమ్మ 50,000 జాగ్రత్తగా ఉంచండి, మరి ఆపరేషన్కి మీరు ఇవ్వండి అక్క, ఇంకేమైనా అవసరం అయితే నేను ఇస్తాను. సరేరా బాబు ఏం పర్లేదు అన్నారు. ఇక మరుసటి రోజు ఆపరేషన్ చేస్తారు. అక్కడ అట్లా బావురా అట్లా ఏరయ్యా వస్తారు, టిఫిన్ చేస్తానికి వెళ్ళారు, లేదంటే బయటికి వెళ్ళారు, ఇంకా రాలే. వాళ్ళకు వచ్చిన ఆలోచన ఏంటంటే, ఈ 50,000 ఇస్తే ఆడు బతుకుతాడో చచ్చిపోతాడో. బతికితే ఏం ప్రయోజనం, ఒకవేళ చచ్చిపోయినా ఏం ప్రయోజనం, దానికంటే ఈ 50,000 పెట్టుకొని మనం వ్యాపారం చేసుకుందామని అతన్ని కష్టపడిన 50,000 తీసుకొని ఏం చేశారు, వెళ్ళిపోయారు. ఆపరేషన్ అవ్వలేదు, 4 రోజుల్లో చనిపోయాడు. మనుషులు ఎలా ఉంటారు, నమ్ముతున్నావేమో? మనుషుల్ని చూసుకొని దేవుణ్ణి దూరం చేసుకుంటావు. మనుషులు ఉన్నారు కదా అని దేవుడి మీద ఆధారపడవు. మనుషులు ప్రేమిస్తున్నారు కదా అని దేవుని ప్రేమను గుర్తు చేసుకోం. కొన్నిసార్లు మనం అందరు దూరం అయినప్పుడే ఆయన విలువ తెలిసింది. కొన్నిసార్లు ఆయన ప్రేమ, ఆయన కృప. కాబట్టి ఎన్ని చూసాం? మూడోది ఏంటి? ఆయన ఎడబాయువాడు కాడు. ఇస్ నాట్ గాడ్ ఆఫ్ ఫర్సేకింగ్. దాని కిందే ఇంకొక మాట ఉంది, చదవండి. అదే 94:14. తన స్వాస్థ్యమును విడనాడు వాడు కాడంట. ఎవరా స్వాస్థ్యం? మనమే ఆయన స్వాస్థ్యం. ఏంటంట? విడనాడు వాడు. విడిచిపెడతారు, అందరూ అందరూ విడచిన విడువని ప్రభువా, అందరూ విడచిన విడువని ప్రభువా, పొగడకయేలుందు పరిశుద్ధులందరితో హల్లెలూయా పాడుచు కీర్తింతు, పరిశుద్ధులందరితో
హల్లెలూయా పాడుచు కీర్తింతున్. ఎంత బాగుంది. ఆయన విడనాడు వాడు కాడు. ఎంత బాగుంది. ఆయన కాడు, విడిచేవాడు కాదు. అందరు విడిచిపెట్టి వెళ్ళిపోతారు. నీ జీవితంలో నీ దగ్గరికి కొద్ది సమయంలో వస్తారు. ఒకసారి ఒక ఆయన చనిపోతున్నాడంట. చనిపోతుంటే అడిగాడంట, అందరిని అడిగి, అమ్మ నువ్వు నాతో వస్తావా? ఒక ఫ్రెండ్, మనకంటే ఎప్పుడు 4 ఫ్రెండ్స్ ఉంటారు, గుర్తుపెట్టుకోండి. ఎంతమంది? 4 ఫ్రెండ్స్. ఒక ఫ్రెండ్ అన్నాడంట, వస్తాను గాని నీ ఇంటి వరకే వస్తాను, నీ ఇంటి వరకే వస్తాను. ఇంకొక ఫ్రెండ్ అన్నాడంట, వస్తాను కానీ సమాధాకే వస్తాను అన్నాడంట. ఇంకొక ఫ్రెండ్ అన్నాడంట, నీతో వస్తాను కానీ, నీతో ఉంటాను కానీ, నువ్వు చచ్చిపోగానే ఇంకొకరి దగ్గరికి వెళ్తాను అన్నాడంట. ఏమన్నాడు? నీతో వస్తాను, నువ్వు చచ్చిపోగానే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తాను. ఈ ఫ్రెండ్ పేరు ఏంటంటే ఆస్తి, డబ్బు. నువ్వు చచ్చిపోగానే ఎక్కడికి వెళ్ళిపోద్ది? ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్ళిపోద్ది. ఇంకో ఫ్రెండ్, ఇంటి దాకా వస్తాం కానీ సమాధి దాకా రాం. ఎవరి ఫ్రెండ్? చుట్టాలు, చుట్టుపక్కల వాళ్ళు ఇంటి దాకే వస్తారు, చూస్తారు, అయ్యో పాపం అట్టాగా ఎట్టాగా. మూడవ ఫ్రెండ్, నేను సమాధి దాకా వస్తానంట. వీళ్ళెవరు? కుటుంబ సభ్యులు. ఇంకొక ఫ్రెండ్ ఉన్నాడు, నేను సమాధిలో కూడా వస్తాను నీకోసం, అవసరమైతే నీ కొరకు నేను సమాధి చేయబడతా, నీ కొరకు నేను ప్రారంభిస్తా. ఎవరు ఈ ఫ్రెండ్? ఈ ఫ్రెండ్ మనకు కావాలి కానీ అమ్మా, లోక సంబంధమైన ఫ్రెండ్స్. వినితమైన స్నేహితుడు విడువక ప్రేమించేవాడు. కాబట్టి ఆయన ఎన్నడూ విడవడు. విడవనాడు వాడు. చెప్తారా? 4 విషయాలు చెప్పండి. మొట్టమొదట, ఆయన దూరంగా ఉండేవాడు. అంటే చాలు, నీకు దూరంగా ఉండడమ్మా. నువ్వు అనుకుంటున్నావేమో, నీకు దూరంగా ఉండేవాడు కాడు. నీ ఏ పరిస్థితిలో ఉన్నా నీకు దూరంగా ఉండేవాడు కాడు. రెండవది, నిన్ను తృణీకరించువాడు పో అనేవాడు కాదు, వెళ్ళిపో అనేవాడు కాదు, పుట్టింటికి వెళ్ళమనేవాడు కాదు, మీ ఊరు వెళ్ళిపోమనేవాడు కాదు, నాకు కనపడద్దు అనేవాడు కాడు. ఆయన తృణీకరించువాడు కాదు. మూడవది, ఎడబాయువాడు కాదు. నువ్వు లెగవక ముందే నీ ఇంటి ముందు గుమ్మంలో ఉండి చూస్తా ఉంటాడు, ఎప్పుడు బయటకు వస్తావా అని. నీ ఇంటి ముందే వచ్చేస్తాడు ఆయన, నీకంటే ముందే వస్తాడు. ఎడబాయువాడు కాదు. నాలుగవది, అందుకని ఆయన తన భక్తులు ఎన్నడూ విడబడు, వారు ఎన్నటన్నిటికీ కాపాడబడతారంట. నాలుగవది, ఆయన ఎడబాయువాడు కాడు, అది విడనాడు వాడు. ఐదవది మనం చూస్తే ఆయన ఎలాంటి వాడు అంటే 103వ కీర్తన 9వ వచనం. 103వ కీర్తన. ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియుడా, సహోదరి, ఆయన అందరిలాంటి వాడు కాదమ్మా. ఏంటంట? ఆయన వ్యాజ్యమాడువాడు అంటే నీతో పోట్లాట పెట్టుకునేవాడు. ఐదవది, ఆయన పోట్లాడువాడే, వ్యాజ్యమాడువాడు. ఇప్పుడు చూడండి, ప్రతి చిన్నదానికి గొడవలకి ఎలా ఉంటున్నారు? రెడీగా ఉంటున్నారు. కోపాలు ఎక్కువైపోయినాయి, వ్యాజ్యాలు ఎక్కువైపోయినాయి, గొడవలు ఎక్కువైపోయినాయి. కానీ ఎన్నడూ ఆయన నీతో వ్యాజ్యము నువ్వు ఎందుకు అలా చేసావు అని మనసులో పెట్టుకొని నిన్ను బాధ పెట్టేవాడు కాదు. నువ్వెందుకు నన్ను అలా అన్నావు అని గుర్తు పెట్టుకొని డైరీలో రాసుకొని నిన్ను ఇబ్బంది పెట్టేవాడు. ఆయన వ్యాజ్యమాడువాడు. ఎంత బాగుందండి! వ్యాజ్యమాడడు నీతో, ఆయన వ్యాజ్యమాడడు. మనుషులు వ్యాజ్యమాడతారు, బంధువులు వ్యాజ్యమాడతారు, స్నేహితులు వ్యాజ్యమాడటం అంటే ఏంటి? గొడవ పెట్టుకోవటం, పోట్లాట పెట్టుకోవటం. పోట్లాటండి. ఒకసారి ఒక ఆవిడ అంటుంది వాళ్ళ అబ్బాయి, నన్ను వీడికి ఒక రకమైన రోగం, ప్రార్థన చేయండి అన్న. ఏంటక్క అంటే, వాడు తన్నునైనా తన్నాలి, లేదా తన్నిచ్చుకోవాలి, లేకపోతే ఆడికి నిద్ర పట్టదన్నా. ఆడికి నిద్ర పట్టదు. వాడన్నా తనాలి, ఇంకొకరన్నా, అప్పుడే వాడు నిద్రపోతాడన్నా. మనుషులు వ్యాజ్యమాడేవాళ్ళు, నీ మీద పోట్లాడేవాళ్ళు,
నీ మీద గొడవ పెట్టుకునేవాళ్ళు, నిన్ను హింసించేవాళ్ళు, మాటల ద్వారా, చూపుల ద్వారా, ఆలోచనల ద్వారా, ప్రవర్తన ద్వారా. కానీ ఆయన అలాంటి వాడు నాట్, ఆయన కాడు, వ్యాజ్యమాడు వాడు. ఆరవది కిందే ఉంది, ఆయన కోపించువాడు. మరి మనకేమవుతుంది మాట్లాడితే? చెప్పండి. కోపం. పెద్దలు ఒక మంచి మాట అన్నారు, తన కోపమే తన శత్రువు. ఎక్కువ కోపపడే వాళ్ళంట అమ్మ తొందరగా మరణిస్తారంట, మానసిక శాస్త్రవేత్తలు చెప్పారు. ఎక్కువ దీర్ఘశాంతంగా ఉండే వాళ్ళంట ఎక్కువ ఆరోగ్యంగా ఉంటారు. ప్రధానికి కోపమే, ప్రధానికి చిరాకు. అంటే నువ్వు దేనికి దగ్గరగా ఉన్నావు? సమాధికి సమీపంగా ఉన్నావు, మరణానికి దగ్గరగా ఉన్నావు. కోపం అనేది దేవునికి ఇష్టం లేనిది. ఒకప్పుడు నాకున్న కోపం ఎవరికి లేదండి. మరి ఎందుకో ప్రభు ఎరిగేదాకా నా కోపం ఎలా ఉంటుంది. మా ఇంట్లో ప్లేట్లు ఎప్పుడు కూడా, ప్లేట్లు, గ్లాసులు, చెంబులు అలమరలో అట్లా ఉండవు, దాదాపు గాల్లోనే ఉంటాయి. కానీ ప్రభు నెరిగిన తర్వాత ఆ కోపాన్ని ఏం చేశాను? సమాధి చేసేసుకుని. వచ్చిందా ఇంకా మామూలుగా ఉండదు, కానీ రాదు. ప్రభు నమ్ముకున్న తర్వాత ఏం చేశాడు? ఈ రోజున మనం కూడా అలాంటివన్నీ కూడా. కాబట్టి ఆయన కోపపడువాడు. ఒకవేళ వచ్చిందా అది నిమిషం మాత్రమే, మళ్ళీ దయ ఆయుష్కాలం అంతా. ఆయన కోపం నిమిషం మాత్రం, మనకి కోపం సంవత్సరం మాత్రమే. 3 సంవత్సరాలు మాత్రమేనన్న కోపం. నిమిషమే ఉండాలి. 60 సెకండ్లు అయిపోయే లోపు కోపం ఏమైపోవాలి? తట్టుకోవాలి. ఏది నువ్వేనా కోపపడింది? నాకే తెలియదు. దయ ఆయుష్కాలం. ఇందాక పాడాడుగా, నీ దయలో నేనున్నానయ్యా, నీ కృపలో ఉన్నానయ్యా. కాబట్టి ఈ రోజున ప్రియులారా, ఆయన కోపించువాడు నిత్యము కోపించువాడు కాదు. ఎన్నిసార్లు బాధ పెట్టినా, ఎన్నిసార్లు ఆయనకు ప్రార్థన చేయకపోయినా, ఎన్నిసార్లు మందిరానికి రాకపోయినా అర్థం చేసుకుంటాడు, అయ్యో నా బిడ్డ సరే నీ నిద్ర సరిపోక రాలేదేమో, డ్యూటీల వల్ల రాలేదేమో, ఒకవేళ ఇబ్బంది వల్ల రాలేదేమో అని అర్థం చేసుకుంటాడు. కానీ కోపించువాడు కాడు, కోపించువాడు కాడు. ఇది అద్భుతమైన దేవుడు అండి, అద్భుతమైన ఇందాకన్నా సాక్ష్యం చెప్తా వచ్చాడు దేవుడు అని. ఎంతమంది ఆ నక్సలైట్లు, దొంగలు వాళ్ళు అంటారంట, అయ్యా యేసు ప్రభువును పోలీసులు పట్టుకుంటే కొడతారు, అజ్జేస్తారు, ఇజ్జేస్తారు. ఇంత ప్రేమ చూపే వాళ్ళు ఉన్నారా, ఇంత మంచితనం చూపే వాళ్ళు ఉన్నారా అని దొంగలు ఆశ్చర్యపోతారంట. 4 జిల్లాలకు అధికారిగా ఉన్నాడన్న చెప్తున్నప్పుడు సాక్ష్యం ఆశ్చర్యపోయారు. దేవుడు ప్రజలు ఇదిగానే చూపించాలి, ఈ ప్రేమను ఇతరులకు చూపించాలి, ఈ దయను చూపించాలి, ఈ కనికరాన్ని చూపించాలి, ఈ మంచితనాన్ని. నిజంగా జర్మనీ గారిలో నేను చూసింది అదే. అని ఎంత కోపమో అంత ప్రేమ. మా చిన్నప్పుడు అండి ఆయన కోపం అంటే మాకు తెలుసు. మాకు ఎవరి పేరు చెప్పవసరంలా. మా చిన్నప్పుడు చదవకపోయినా ఏదన్నా అన్నా నిర్మీయ భావం అంటే చాలు, మామూలు భయం కాదండి, మామూలు. ఎప్పుడు కొట్లా, మళ్ళీ ఎప్పుడు తిట్లా. ఆ క్రమశిక్షణ, ఆ భయం అనేది నమ్ముతారా లేదో ఇప్పటికీ ఉంది మాకు. నిర్మీయ భావం, పెద్ద భావం అండి, అందులో అదొక పెద్ద భావం. ఇంకా భయం పెద్ద భావం అంటే. కారణం ఏంటంటే ఆయన ప్రేమతో భయపెట్టాడు, మంచితనంతో భయపెట్టాడు, యథార్థతతో భయపెట్టాడు, భక్తితో భయపెట్టాడు. నన్ను తీసుకొని పరిచర్యకి తీసుకెళ్తా ఉండేవాడు. అసలు ఆయన చూసిన వాళ్ళందరూ భయపడిపోతారు. ఈ కొత్తగూడెంలో ఆయన గౌరవించని వ్యక్తి లేడండి. నమస్తే సార్, నమస్తే సార్ అంటే నాకు అనుకునేవాడిని, ఫస్ట్ నమస్తే అనేవాడిని, నాకు అనుకునేవాడిని, నాకు కాదంట. మా కృపానందం అంకులు ఉండేవాడు. ఆయన అన్నాడు ఒకసారి, నేను వెళ్తే చూడు చేపల మార్కెట్కి వెళ్తే అందరు నాకు నమస్కారం పెడతాను. నిజంగా నమస్కారం పెడతాను. అమ్మో అంకుల్ ఎంత ఫేమస్ అనుకున్నా, కానీ వాళ్ళు అందరికీ పెడుతున్నారు, అది అందరికి నమస్కారం అంట. కానీ జర్మయ్య గారు అలాంటి ఎంత గొప్ప ప్రేమ అంటే క్రమశిక్షణ. ఒక రకంగా నేను ఆత్మీయంగా బలపడింది ఆయన దగ్గర. ఏమన్నాను? ఆత్మీయంగా బలపడింది ఆయన దగ్గర. ఆత్మీయ క్రమశిక్షణ, ఆత్మీయ జీవితం, పరిచర్యలో, ఉద్యోగంలో, కుటుంబంలో, సేవలో.
కాబట్టి ఆయన నిత్యము కోపించువాడు కాదు, కోపించువాడు కాదు. దేవుని కృప ఏంటంటే ఎప్పుడు ఒక్కసారి కూడా మా బావగారి చేతిలో నేను దెబ్బలు తిన్నోళ్ళు ఉండే ఉంటారు ఇక్కడ, పేర్లు చెప్పట్లే కానీ ఎప్పుడు ఉంటాయి. చెప్పాలంటే నన్ను బాగా ఇష్టపడేవాడు. ఎందుకంటే ఆయన దగ్గర నా దీనత్వం ఇంకా ఉండేది, చాలా దీనుడు ఉండేవాడు. ఆయన అనుకునేవాడు యేసు ప్రభు తర్వాత వీడియో అనుకునేవాడు. భయముతో నిజంగా ఇంట్లో ఉన్నామంటే ఆ డిసిప్లిన్, ఆ క్రమశిక్షణ, బావగారు ఉన్నంతసేపు ఇల్లులాగా ఉండదు, అది మందిరంలాగా ఉండేదండి. తెలుసు మీకు, ఇక్కడ అందరూ ఆ మేలు పొందిన వాళ్ళే. బయట వాళ్ళు అన్నిలు కూడా చెప్తారు, అయ్యా ఆయన మాకు ఇల్లు కట్టించాడు. ఒక ఆయన చెప్తున్నాడు, ఆయన ఎవరో ముస్లిం ఆయన నాకు ఉద్యోగం ఇప్పించాడు. ఎవరైనా పేరేంటి? జమాల్ గారు. ప్రతి ఒక్కరు మేలు పొందిన వాళ్ళే. కారణం ఇది దేవుని ప్రేమ సాక్షి. నేను జన్మయ్య గారు అనేసరికి ఏమిటన్నా నాకు తెలుసమ్మా ఆయన నా పరిచయం, అసలు చాలా సంతోషం అనిపించింది. ఏ అనుభవం ఇది? ఆయన కోపించువాడు కాడు. మరి నువ్వెట్టున్నావు అన్న 24 గంటల్లో ఎక్కువ సార్లు రావట్లేదన్న కోపం, 23 సార్లేనా? జాగ్రత్త. 6 చూసాం ఈరోజు. ఈ కుటుంబానికే కాదు, నీకు కూడా ఆదరణ. నువ్వు కూడా ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నావేమో, నువ్వు ఇలాంటి అనుభవంలో ఉండి వెళ్తున్నావేమో. అమ్మా ఆయన ఏం కాడు? 6 విషయాలు చూసారు. చెప్పండి. మొట్టమొదట, ఆయన దూరంగా ఉండేవాడు, ఆయన ఎవ్వరికీ దూరంగా ఉండేవాడు కాడు. రెండవది, ఆయన ఎవరిని తృణీకరించేవాడు కాడు. మూడవది, ఆయన ఎవరిని ఎడబాయివాడు కాడు. నాలుగవది, ఆయన ఎన్నడూ విడనాడు. సెలవులు వచ్చేసి, ఒరే ఆఫీస్ ఉద్యోగం సెలవులు ఇవ్వలేదు, మాకు ఇచ్చారు, మేము వెళ్ళిపోతాంలే. మీరు వెళ్ళలేరురా, కష్టం రా, మేము వెళ్తాం, ఏం పర్లేదు, మేము వెళ్తాంలే. అమ్మమ్మ వాళ్ళ ఇంటి మీద ప్రేమతో ఎక్కడ సెలవులు అయిపోతే మమ్మల్ని ఎక్కించండి ట్రైన్ అంటే, సరే మొత్తానికి ఎక్కిచ్చాడు. ట్రైన్ ఎక్కిచ్చి, ఇదిగోరా ఈ తినండి, దారిలో పలానా స్టేషన్ వస్తుంది, ఇది వస్తుంది, ఈ ఊరు ఖమ్మం వచ్చిన ఇదొక్క ఈ కాయలు తినండి, ఆ తర్వాత మధుర వచ్చినప్పుడు ఈ యొక్క మామిడికాయలు తినండి, గంగినేని వచ్చినప్పుడు ఈ గోంగూర పచ్చడి తినండి, అన్ని చెప్తా వచ్చారు. కొంత బాగానే ఉంది. కొంత దూరం వెళ్ళేసరికి ఏంటంట, ఏదో ఊరు వచ్చింది, భయం వేసింది. ఒక్కొక్కళ్ళు వస్తున్నారు, అంతా కొత్తగా అనిపిస్తుంది వీళ్ళకి. అన్నీ ఇచ్చి ఆ నాన్న అన్నాడంటే, అరే ఇవన్నింటితో పాటు ఒక లెటర్ కూడా ఇచ్చి ఇంకొంచెం భయం వేసినప్పుడు ఇది కూడా చదవండి అంటే, ఆ లెటర్ సంగతే మర్చిపోయారు వాళ్ళు. ఇంకా భయం వేసింది, ఇంక విజయవాడ ఎంతసేపు అయింది కదా. అప్పుడు లోనికి వచ్చిన ఎవరో ఒక ఆయన వచ్చి కూర్చున్నాడు, పెద్ద మంది భయంకరంగా ఉన్నాడు, వీళ్ళకెళ్ళే చూస్తున్నాడు. వీళ్ళ కొనుక్కు వచ్చేసింది, మన పని అయిపోయింది. అమ్మా నాన్న చెప్పినట్టు చేసినా బాగుండవు. అప్పుడు ఆ పాప అంది, అన్నయ్య పెద్ద భయం వేసినప్పుడు అన్నయ్య డాడీ ఉత్తరం, అంతకుముందు అన్న అయిపోయింది, పొట్లాలు మొత్తం అయిపోయింది. ఉత్తరం తీయమన్నాడుగా. సరే ఉత్తరంలో ఏముంటది అనుకున్నారు. ఉత్తరం తీసి చూస్తే భయం పోయింది, ఆనందం వచ్చేసింది, అసలు దిగులు పోయింది. ఒక్కసారి గంతేశారు. ఆ ఉత్తరంలో ఏముందో ఈసారి వచ్చినప్పుడు చెప్తారు. ఎప్పుడు చెప్పాలి? ఆ ఉత్తరంలో ఏముందంటే, మీరు మీ ముఖం చూస్తే చెప్పాలంటే, ఆ ఉత్తరంలో ఏముందంటే, డింకీ భయపడద్దు, దిగులు పడద్దు, మీరు భయపడతారని తెలుసు, మీ వెనకాలే ఉన్నాం మేము ఇదే భోగిలో. అబ్బా ఏమొచ్చింది ఇప్పుడు అప్పుడు దాకా ఇప్పుడు వీళ్ళు భయపెడుతున్నారంటే, వీళ్ళు ఏంది అంటున్నారంటే, ఆ గడ్డమైంది చూసి, ఏంద్రా నీకేమైందిరా, ఇప్పుడు దాకా బాగానే ఉన్నావు కదరా. వెనకాల ఎవరున్నారు, పక్కన ఎవరున్నారు? మా అమ్మ. నీ దేవుడు ఉంటే ఇంకెంత ధైర్యం, నీ ప్రభు ఉంటే నీకెంత ధైర్యం. అమ్మా నాన్న కూడా కొద్ది కాలమే కదండి, కొద్ది కాలం. చిన్నప్పుడు భలే ప్రార్థన చేసుకునేవాడిని. నా ప్రార్థనలో ప్రతిరోజు ఉండే మాట, ప్రభు అన్ని సహాయం చేయి, మా నాన్న సచ్చినా సాగకూడదయ్యా, మా అమ్మ నాన్న అసలు చనిపోకూడదని ఎంత ప్రార్థన చేశానో తెలుసా. అంటే ఇక నేను బతకలేనేమో, నా వల్ల కాదేమో, రక్షణ పొందకూడదే ప్రార్థన చేసేవాడిని, వాళ్ళు చచ్చిపోకూడదయ్యా.
కొంతమంది చచ్చిపోవాలని ప్రార్థన చేశారు, లెక్కల మాస్టర్, నిజమండి, హిందీ టీచరు, మమ్మల్ని కొడుతుంటాడు ఎన్సీసీ మాస్టర్. వీళ్ళ కోసం బాగా ప్రార్థన, వీళ్ళు చచ్చిపోయినా నాకు పర్లేదు అయ్యా, వీళ్ళకి యాక్సిడెంట్ అయినా పర్లేదు అయ్యా. కానీ ఎవరు చచ్చిపోకూడదు. ఆ రోజులు ఎలా ఉండేదంటే నాకెవరు ఇష్టమో వాళ్ళ పేరు రాసేవాడిని అక్కడ. అయ్యా ప్రభా, ఈ ఫ్రెండ్ వీడు కూడా చచ్చిపోకూడదు అయ్యా, ఇక లాస్ట్ లో నేను చచ్చిపోకూడదు. ఎవరైతే ప్రేమించామో అందరు వెళ్ళిపోయారు, కానీ ఆ స్థానంలో ఎవరున్నారు? కాబట్టి ఏంటంటే ఎవరు కాదు, ఆయన విడున్నాడు వాడు కాదు. తర్వాత ఏం చేస్తాం? వ్యాజ్యమాడు వాడు నీతో మాట్లాడితే గొడవలు పెట్టుకునేవాడు కాదు, కోప్పడేవాడు కాదు, కర్ర తీసుకునేవాడు కాదు, బెల్ట్ తీసుకునేవాడు కాదు, చెప్పులు లేదంటే చీపురు కట్ట తీసుకునేవాడు కాదు. ఎవరంటే ఆయన వ్యాజ్యమాడు వాడు. ఆ రోజు ఏం చూసాం? కోపించువాడు, గాడ్ ఆఫ్ నో యాంగర్, కోపించువాడు. ఒకవేళ ఏదన్నా కోపం వచ్చిందా, అది నిమిషమే, జీవితాంతం ఏం చూపిస్తాడు? మా దైవ సేవకుడు ఉండేవాడు, అస్సలు కోపడ్డాడు, కానీ ఎవరి మీదన్నా కోపడ్డా వాళ్ళు ధన్యులు, వాళ్ళని అంత ప్రేమిస్తాడు, అంత ప్రేమిస్తాడు. మనం కూడా అలాగే ఉండాలి. వాళ్ళ కోపం వచ్చిందా మానవ, ఎందుకంటే ఉపకారాలు మర్చిపోతున్నాం మనం. నా ప్రాణమా, ఆయన చేసిన ఉపకారాల్లో ఎందుకు ఉపకారాలు మర్చిపోతున్నామంటే ఇంట్లో ఉప్పు కారాలు ఎక్కువ అవుతుంది. నిజమండి, ఉప్పు కారాలు ఎక్కువైతే ఏం మర్చిపోతామంట? ఉపకారాలు. ఎక్కువైనా కోపమే, కారం ఎక్కువైపోయినా రోషమే, ఇలాంటివి. కానీ ఆయన అలాంటి వాడు కాదు, కోపించువాడు. 6వది చివరి మాట. నా టైం కూడా 1 గంటకు అనుకున్నాం, దేవుని సేవకులు చెప్పారు. చివరి మాట చూస్తే 2 దయచేసి. ఆయన ఎలాంటి వాడు అంటే, చదవండి దేవుని వాక్యం నుంచి ఒక మాట చదవండి, 2 దయచేసి. ఆ మాట నాకు ఎంత ఇష్టమో. ఆ హెబ్రీ 4:15 4:15 మన ప్రధాన యాజకుడు మన బలహీనతలు యందు మనతో సహానుభావం మనతో సహానుభవం లేనివాడు. అంటే నీ కష్టాల్లో ఆయన ఎలా ఉన్నాడు? కష్టపడుతున్నాడు. నీ బాధల్లో బాధపడుతున్నాడు, నీ దుఃఖంలో దుఃఖిస్తున్నాడు. నువ్వు వ్యాధిగ్రస్తుడు అయితే ఆయన ఆ వ్యాధి పొందుతున్నాడు. మన బాధలో బాధ పొందాడు, మన వ్యాధులలో వ్యాధి పొందాడు, మన దుఃఖంలో దుఃఖించాడు. నీ దుఃఖములలో నే దుఃఖించుచు వాటిని భరింతు, నీ దుఃఖములలో నేను దుఃఖించుచు వాటిని భరింతు, నీ ఆనందములలో నేను ఆనందించుచు నీతో కలసి ఉల్లసింతును, నీ ఆనందములలో నేను ఆనందించుచు నీతో కలసి ఉల్లసింతు, నేను నిన్ను ఎన్నడు విడువాను, నేను నిన్ను ఎన్నడు విడబాయను. ఎవరంట ఆయన? సహానుభవం లేనివాడు కాదు. అంటే అర్థం ఏంటి? చివరిగా ఇంకొక మాట 7వది ఏంటంటే, ఇది మధ్యలో రాసుకోండి, సహానుభవం లేనివాడు కాదు. నీ బాధలన్నీ ఆయనకు తెలుసు, నీ కష్టాలన్నీ ఆయనకు తెలుసు, నీ సమస్యలన్నీ ఆయనకు తెలుసు. 7వదమ్మా, నువ్వు అనుకుంటున్నావు అన్నా, మరి ఇన్ని చెప్తున్నావు అన్నా, మరి నా అవసరాలు, నేను చేస్తున్న ప్రార్థనలు, నేను గారుస్తున్న కన్నీరు ఏమైంది అంటున్నావేమో. ఆయనకు ఇంకొక పేరు ఉంది, ఆయన ఆలస్యం చెయ్యువాడు. పేతురు రాసిన 2వ పేతురు 3వ అధ్యాయము 9వ వచనం. 2వ పేతురు 3వ అధ్యాయము 9వ వచనం. కొందరు ఆలస్యమని ఎంచుకుంటున్నావు. ఏంటి ఇంకా ప్రభువా నాకు ఆరోగ్యం రాలా, ఏం ప్రభా ఇంకా నా భర్త మారలా, ఇంకేంటి ప్రభా నా భార్య మారు మనసు పొందలా, ఇంకేంటి ప్రభా నాకు ఇంకా పెళ్ళి అవ్వలా, ఇంకేంటి ప్రభా నాకు ఉద్యోగం రాలా, ఇంకేంటి ప్రభా నాకు ప్రమోషన్ రాలా, ఇంకేంటి ప్రభా నాకు బిడ్డలు పుట్టలా.
ఇంకేంటి ప్రభువా వారు సెటిల్ అవ్వాలా అనుకుంటున్నావేమో ఆలస్యం అవుతుందని. కొందరు అనుకుంటున్నట్లు ఆయన చదవండి, కొందరు ఆలస్యం అని అనుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చెయ్యువాడు, ఎంత బాగుందండి. 7వది ఏంటంట, ఆయన ఆలస్యం చెయ్యువాడు. అంబులెన్స్ అయినా ఆలస్యం చేసిద్దేమో కానీ ఆయన ఆలస్యము చెయ్యడు. ఆలస్యం చేయడు. నిన్ను కరుణించాలని చూస్తున్నాడు. ఆలస్యం చేస్తున్నాడంటే అందులో ఏముంది? ఏదో ప్రేమ ఉంది. ఆలస్యం చేస్తున్నాడంటే ఏదో బహుమానం ఉంది. ఆలస్యం చేస్తున్నాడంటే అందులో ఏదో దీవెన ఉంది. ఆయన మనస్ఫూర్తిగా ఆలస్యం చేసేవాడు. మనుషులు ఆలస్యం చేస్తారు, నిన్ను మాట్లాడటానికి ఆలస్యం చేస్తారు, నిన్ను ప్రేమించడానికి ఆలస్యం చేస్తారు, నీ దగ్గరికి రావటానికి ఆలస్యం చేస్తారు. పౌలు అంటాడు తిమోతికి రాస్తూ, ఆలస్యం చేయక త్వరగా నా దగ్గరికి రా. అందరు నన్ను విడిచి వెళ్ళిపోయారు, లోకా మాత్రమే నా యొక్క ఉన్నాడు. ఎల్లప్పుడూ ఉండే ఆ లోక అయినా ఆయన ఏంటంట చెప్పండి, ఆలస్యం చెయ్యువాడు. ఇవ్వాల్సింది ఇచ్చేస్తాడు, చేసేస్తాడు. మొన్న చెల్లి చెప్తా ఉంది, నీ ఉద్యోగం ఇచ్చేసాడు దేవుడు అన్న. దేవుడు ఎంత అద్భుతం అన్నాడు. ఏ పేరా? స్వప్నది స్ఫూర్తి పేరు. స్వప్న ప్రియ దేవుడు ఏమి ఇచ్చాడు. నాకు చాలా సంతోషం వేసింది. ఆ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాను. మా అక్క ప్రార్థనలు నిజంగా దేవుడు ఇస్తాడు. ఆలస్యం చేయవాడు కాదు. ఆలస్యం అవుతుందంటే ఏదో పెద్దదేవో పోతున్నాడు. తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మ ఆకలేస్తుంది, ఎంతసేపట్లో కావాలి? 5 నిమిషాలే, వేసుకోరా మామిడికాయ పచ్చడి. లేదమ్మా 10 నిమిషాలు పప్పుచారు, అరగంట కోడిగుడ్డు. వాడు చూశాడు, ఒరే ఏందిరా మా అమ్మకు టైం ఇచ్చేయకొద్ది. ఒకరోజు అడిగిందంట, ఆకలేసి ఇంటికి వచ్చాడు పిల్లడు స్కూల్ నుంచి. ఆకలి అవుతుందమ్మా, ఎంత టైం ఎత్తావు? నీ ఇష్టం అమ్మా. వీడు ఎంత తెలివి వచ్చాడు. నీ ఇష్టం అంటే చికెన్ తేవాలనేగా, బిర్యానీ చేయాలనేగా, అంతేగా. దేవునితో కూడా అలా చెప్పు, నీ ఇష్టం ప్రభా, నువ్వు ఎప్పుడైనా అయ్యాను పర్లా, నేను ఎదురు చూస్తాను అయ్యా. ఆయన నా వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు. వాగ్దానం చేశాడు, నేను ఆదరిస్తానని, నేను ధైర్యపరుస్తానని, నిన్ను బలపరుస్తానని, నడిపిస్తానని, నేను ఆశీర్వదిస్తానని. కానీ ఆలస్యం చెయ్యువాడు. ఇంత గొప్ప దేవుడు అంటే దిగులు పడుతున్నావు. కాబట్టి నీతిమంతుల పిల్లలు వారిని తదనంతరము ధన్యులవుతారు. నీతిమంతుని పిల్లలు భిక్షమెత్తుకుంటే నేను చూచి ఉండాలి. ఎన్నో మాటలు ఉన్నాయి, సమయం లేదు కాదు. కాబట్టి నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరం. చివరిలో వచ్చిన వారి గురించి మరలా చెప్పు సామెతలు 17. అందుకని బైబిల్ చెప్పిన మాట కూడా, నా తల్లిదండ్రులు విడిచిన యెహోవా నన్ను చేరదీస్తాడు. ఎలాంటి దేవుడు అంటే ఆయన? అందరు చెప్పండి, ఎలాంటి దేవుడు? 7 విషయాలు. మొట్టమొదట దూరంగా ఉండేవాడు. రెండవది తృణీకరించేవాడు. ఇవన్నీ అప్పు చెప్పండి, అప్పుడే కోసినట్టు. మూడవది ఎడబాయేవాడు కాదు. నాలుగవది ఒకసారి అట్టాగే అంటే అన్న అప్పు చెప్తాం కానీ తిన్నాక చెప్తాం, తిన్నాక అట్టాక నువ్వు ఉండవు అడ్రస్. మూడవది ఏమవాడు కాదంట, ఎడబాయేవాడు. నాలుగవది విడనాడువాడు కాదు. ఐదవది వ్యాజ్యమాడువాడు కాదు. ఆరవది కోపించేవాడు కాదు. ఏడవది సహానుభవం అనగా ఆలస్యం చేయువాడు. కాబట్టి ఇది ఆలస్యమైందా దేవునికి ఇచ్చేస్తారు. ఏ దిగులు పడద్దు, దుఃఖపడద్దు. అంతేకాదు వేదనలో, బాధలో, దుఃఖంలో, ఒంటరితనంలో ఉన్నవాడు రాకడ కూడా త్వరలోనే ఉంది. ఆలస్యం చేయడు, వచ్చేస్తున్నాడు. నీ కన్నీరు తుడుస్తాడు, నీ బాధలన్నీ ఏం చేస్తాడు? తీసివేస్తాడు. దిగులు పడద్దు, ధైర్యంగా ఉండు. ఒక మాట చెప్తాను, డి జాన్ గారు అని గొప్ప ధైర్యుడు, రేడియో జాన్ గారు, ఆయన ఎప్పుడు ఒక మాట చెప్పేవాడు. ఒక అమ్మాయి తల్లి చనిపోయింది, తండ్రి ఇంకొక ఆమెను చేసుకున్నాడు. పాపం ఆమె అన్నిరాలు, చాలా కష్టపెడుతూ ఇంట్లో పనులు, గేదెలు, గడ్డి అన్నీ ఆయనతో నామతోనే చేపిస్తూ టార్చర్ చేస్తూ చాలా దుఃఖపడింది. కానీ ఏమనకూడదు, పెద్ద ఆవిడ. ఈ అమ్మాయి నమ్ముకుంది ప్రభువుని. ఒకరోజు లెటర్ వచ్చింది అంటే, ఎక్కడి నుంచి? అమెరికా నుంచి వాళ్ళ బావ చుట్టం ఫోన్ చేశాడు. అమ్మా లెటర్ రాస్తాడు, ఏ పర్లేదు, నీ పరిస్థితి అంతా తెలిసింది,
నేను త్వరలో ఇండియా వస్తున్నా, మీ అమ్మకి నేను మాట ఇచ్చాను చనిపోకముందు, నేను వచ్చి నేను పెళ్లి చేసుకుని ఎక్కడికి తీసుకెళ్తా. ఇప్పుడు ఆ లెటర్ చూడగానే ఆమెకి ఏం ఆనందం అంటే, ఇక పని పని అనిపించట్లా, కష్టం కష్టం అనిపించట్లా, బాగుతాడు, అమెరికా తీసుకెళ్తాడు. ఇక ఏడవట్లా. ఆ తల్లికి ఆశ్చర్యం అయిపోయింది, తవత తల్లి గారికి. ఏంది ఈ అమ్మ ఇంత కష్టమైన ఇప్పుడు బాధపడట్లా, దిగులు పడట్లా, అంత పని చేస్తుంది, వెళ్ళిపోతుంది, తిండి కింద లెటర్ చూస్తుంది, బాగొస్తాడు అమెరికా. యేసుప్రభు కూడా నీకు లెటర్ రాశాడు, 66 లెటర్లు రాశాడు. నువ్వు చెప్పాల్సింది ఏంటి? నీకు కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, నిందలు వచ్చినా, వారు నేను కోప్పడినా, కొట్టినా, ఇబ్బంది పెట్టినా, ప్రభు వస్తాడు, పరలోకం తీసుకెళ్తాడు. బాగా వస్తాడు, అమెరికా తీసుకెళ్తాడు. ప్రభు వస్తాడు, పరలోకం నిరీక్షణ మనకు. ఇది ఇవ్వటం కోసమే ప్రభు నీ కొరకు నా కొరకు ఈ లోకానికి వచ్చి 2000 సంవత్సరాల క్రితం కలువరి శిలువలో రక్తమంతా కాచి ప్రాణం పెట్టి నీకు బదులు, నా బదులు ఆయన చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. తిరిగి మరలా బాబు ఇంకా రక్షణ పొందకపోతే, ప్రభు నెరగకపోతే అందరిలాంటి వాడు అనుకుంటున్నారేమో, కాడు. ఆయన నమ్మదగిన వాడు, ఆయన హృదయంలో చేర్చుకునే జీవితం. అంతేకాదు ఈ కుటుంబం విషయంలో కూడా దేవుడిస్తున్న మాట, ఈ సంవత్సరమే కాదు ఇక ముందు కూడా మిమ్మల్ని ఆయన ఎడబాగువాడు కాదు. మనుషులు ఎడబాసినా ఎడబాస్తారేమో, కానీ ఆయన ఎడబాగువాడు. తల్ల వంచి కళ్ళు మూసుకో.